చైనా అండ చూసుకొని రెచ్చిపోతున్న పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిందే. ఒక్కసారి దెబ్బ కొడితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా చేసేలా వాయించాల్సిందే. ఇదే అదును అని దేశమంతటా గర్జిస్తుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సంగతి తేల్చాలనుకుంటే మా మద్దతు మీకేనంటుంది రష్యా. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీకి క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడి ఘటన తర్వాత తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు ఇవాళ ప్రధాని మోడీకి కాల్ చేశారు. క్లిష్ట పరిస్థితిలో భారత్ కు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు పుతిన్. ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా ఉంటాయని పాకిస్తాన్ కేంద్రంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో పుతిన్ మోడీతో మాట్లాడారు. మోడీకి కాల్ చేసిన పుతిన్ అమాయకుల ప్రాణ నష్టం పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలని పుతిన్ స్పష్టం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో తెలిపారు. రెండు దేశాలు వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 9న రష్యా విస్తృత విజయం దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. 80వ విజయ దినోత్సవ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో దేశంలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోడీ, పుతిన్ ను ఆహ్వానించారని అధికారులు చెప్పారు. మొత్తం వ్యవహారంలో రష్యా, చైనా, యూరప్ దేశాలు కీలక భూమిక పోషించగలవని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు తర్వాత ప్రధాని మోడీతో పుతిన్ చర్చించడంతో ఈ మొత్తం వ్యవహారంపై అటెన్షన్ ఎక్కువైంది. పహల్గాం దాడి విషయంలో అసలేం జరిగిందన్నది ఈ దేశాలు విచారించి తేల్చగలవని పాక్ మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు ఆమోదం తెలిపినట్టు ఆయన చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంపై యూరోప్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ ఇండియా పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసింది. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో సపోర్ట్ చేసిన ఇండియా పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. కీలక సమయంలో ఇరు దేశాల భాగస్వామ్యం బలపడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోడీ మధ్య స్నేహం వెల్లివిరిసింది. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమయ్యాయని తన స్పీచ్ ను మోడీ ఎలాంటి అనువాదం లేకుండా అర్థం చేసుకుంటారని పుతిన్, మోడీ రష్యా టూర్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. భారతదేశంలో కశ్మీర్లో జరిగిన ఘటనకు దోషి ఎవరు, నేరస్తులు ఎవరో కనుక్కోండి. చర్చలు గాని, ప్రకటనలు ఎటువంటి ప్రభావాన్ని చూపవని, పాకిస్తాన్ ప్రమేయం ఉందని లేదా పాకిస్తాన్ వ్యక్తులు మద్దతు ఇచ్చారనడానికి ఆధారాలు కావాలని పాకిస్తాన్ అంటుంది. ఈ పరిస్థితిలో చైనా తమకు మద్దతిస్తుందని, తాము తప్పు చేసినా తమకు తిరుగులేదని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై రష్యా ఇప్పుడు కీలకం కానుంది.